కళ్యాణ్ వాటర్ అండి. కొంచెం ఇక్కడ అండి నెక్స్ట్ ఓకే ఇక్కడండి దగ్గరకుండు ఓకే అండి. సందీప్ చైతన్య నివాసంగా కొడతా ఉన్నాం. అభిమాన నాయకుడు మనందరి ఆత్మీయ నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గాన్ని
రాజన్న సిరిసిల్ల జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ పట్టణంలో ముఖ్య భూమిక పోషించే విధంగా ఈ రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన మనందరి అభిమాన నాయకుడు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, యువ మిత్రులు, పార్టీ మిత్రులు, సంస్థ ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరి అభిమాన నాయకుడు కేటీఆర్ గారు ఇట్లాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తే బాగుంటుందని మనందరి అభిమాన నాయకుడు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా, మన నియోజకవర్గ ప్రజలందరి కూడా గౌరవాన్ని పెంచే విధంగా వదిలి మనందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడైన కేటీఆర్ గారికి ఆ దేవుడు నిండు నూరేళ్ళు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థించాలి. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దిశానిర్దేశకత్వంలో, వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమాన్ని జోడించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన నాయకులు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో రైతన్నలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, ముఖ్యంగా మా తల్లులు, ఆడబిడ్డలు కాన్పు అయితే గతంలో మొదటి కాన్పు చేయాలంటే తల్లి తండ్రి చేసేది ఆడపిల్లకు పెళ్లి చేసి అప్పుల బారైన కుటుంబంలో ఆడపిల్ల కాన్పు చేయాలంటే భారంగా అనిపించేది. కేసీఆర్ గారి మంచి దృష్టితోని ఆడబిడ్డలను కాపాడాలి, ఆడబిడ్డలకు సహాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు, మగబాబు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ దవాఖానాలలో రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్ డెలివరీ చేయించి, అమ్మఒడి వాహనం ద్వారా ఇంటి నుంచి ఆశా వర్కర్ని ఇంటికి పంపించి, మహిళా కార్యకర్తను ఇంటికి పంపించి, అంగన్వాడీ టీచర్ని పంపించి, ఆరోగ్య కార్యకర్తను పంపించి, కార్డ్స్కు సిద్ధంగా ఉన్న సోదరిమణిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి డెలివరీ చేయించి, మందులు ఉచితంగా ఇచ్చి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించి, పూర్తి ఆపరేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఇచ్చి, ఆడపిల్ల పుడితే 14,000, అట్లాగే మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయల చెక్ ఇచ్చి, కేసీఆర్ చెక్ ఇచ్చి గౌరవంగా వాహనంలో, అమ్మఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్ళి పెంచిన ఘనత, తల్లిని బిడ్డను కాపాడిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి మనందరి నాయకుడు కేసీఆర్ గారిది, మన కేటీ రామారావు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మన గౌరవ నాయకుని జన్మదినం సందర్భంగా ఒకసారి అంబులెన్స్లను ఇచ్చినాం, ఇంకొకసారి విద్యార్థులందరికీ ట్యాబ్లను ఇచ్చినాం, మరొకసారి ల్యాప్టాప్లు ఇచ్చినాం. అట్లాగే వికలాంగులకు చేదోడుగా చేయుతగా వాహనాలను 3 వీలర్స్ ఇచ్చినాం, ట్రైసైకిళ్ళను ఇచ్చినాం. అనేక కార్యక్రమాలు గతంలో చేసినాం. ఈసారి అమ్మఒడి లేకుండా, అమ్మ నాన్న లేకుండా, ప్రభుత్వ ఆదరణ లేకుండా మా తల్లులు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆడబిడ్డలు దూరమైందని భావించి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైన ప్రతి తల్లి కూడా ఈరోజు కేసీఆర్ గారి కిట్లను సొంత నిధులతోటి కేటీ రామారావు గారి జన్మదినం రోజున ఈరోజు ఈ తల్లులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,500 మందికి ఈరోజు కేసీఆర్ కిట్లను అందజేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఆడబిడ్డల దీవెన, తప్పకుండా మా యువకుల దీవెన, తోడ్పాటు, పెద్దలందరి ఆశీర్వాదంతో కేటీ రామారావు గారు నిండు నూరేళ్లు వర్తిల్లి మనందరికీ ఆదుకొని ఆదరించి ఈ రాష్ట్రాన్ని, అలాగే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందు నిలబడమే కాకుండా మనందరి పేరు ప్రఖ్యాతులు ప్రతాప స్థాయిలో నిలిపిన నాయకుడికి మరొకసారి అందరం కూడా
హ్యాపీ బర్త్డే అని చెప్పడం ద్వారా చెప్పి వారికి తెలియజేయాలని చెప్పేసి వారికి దేవుని మంచి ఆయుష్ని ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుతున్నాం. హ్యాపీ